క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దిన ఈ ఆరాధనలో ఏకీభవించిన మీకెల్లరకు పునరుద్ధానుడై ఉన్న యేసుక్రీస్తు వారి నామమున కృపా సమాధానములు మెండుగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె. యేసుక్రీస్తు వారి పునరుద్ధానము విశ్వాసికి ఎంతో ప్రాముఖ్యమైన ఆధారమై ఉన్నది. విశ్వాసి జీవనానికి, ఆత్మీయ జీవనానికి. అయితే ఏ ఏ విషయాలకు ఆధారమై ఉన్నదో యేసుక్రీస్తు వారి పునరుద్ధానము, కొన్ని విషయాలు మనం క్లుప్తంగా మనము ధ్యానము చేద్దాము. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి పునరుద్ధానము సువార్తకు ఆధారమై ఉన్నది అని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే లేకపోతే సువార్త ప్రకటించడానికి వీలు లేదు. ఇలాగ ఆదివారం ఆరాధనలో కూర్చొని వాక్యం చెప్పడానికి వీలు పడేది కాదు. పెద్ద పెద్ద సభలు పెట్టి ఆ సభల్లో సువార్త ప్రకటించడానికి వీలయ్యేది కాదు. ఈవేళ ఆదివారపు ఆరాధనలో మనం ప్రకటించిన సభలలో దేవుని సువార్త ప్రకటించిన దానికి ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే ఆధారం. ఆయన తిరిగి లేచారు కనుక, ఆయన సమాధిలో ఉండిపోలేదు, కానీ మూడవ దినమున మృత్యుంజయుడిగా ఆయన లేచారు కనుక ఆ తిరిగి లేవడాన్ని బట్టే మనం ఇంత ధైర్యముగా నిలబడి సువార్తను ప్రకటించడానికి వీలు కలుగుతుందని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే సువార్తకు ఆధారమై ఉన్నది, కారణమై ఉన్నది అని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అందుకే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో పౌలు గారు అంటున్నారు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనముల ప్రకారము ఆయన చనిపోయారు, మృతి నొందారు. లేఖనముల ప్రకారము ఆయన లేచారు, మూడవ దినమున లేచారు అనబడేటటువంటి మాటను మనము చూడగలుగుచూ ఉన్నాం. తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాస్తూ కూడా చూడండి, 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తిమోతికి నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము అని తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి కూడా జ్ఞాపకము చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారి పునరుద్ధానము సువార్తకు ఆధారమై ఉన్నది అని గమనించాలి. అందుకే అపోస్తులు, యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారి పునరుద్ధానమును గూర్చి ఎంత ధైర్యముగా, ఎంత బలముగా వారు సాక్ష్యం ఇచ్చినట్లు, ప్రకటించినట్లుగా మనం చూడగలుగుచూ ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 23వ దాని తర్వాత వచ్చి పేతురు గారి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఎంత చక్కగా ఆయన తెలియచేస్తూ ఉన్నారు. చూడండి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపారు.
అని ఎంత ధైర్యంగా ఆయన చెప్తున్నారు. అలాగే 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా అంటారు, మీరు జీవాధిపతిని చంపితిరి గాని. ఎవరు చంపారంట? ఆయన ఎవరు? జీవానికి అధిపతి. జీవానికి అంటే ప్రాణానికి అధిపతి. అయితే ఆయన్నే మీరు చంపారు గ్రహించక. ఆయన జీవాధిపతి అని గ్రహించక మీరు ఆయన చంపారు. జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అని అంటున్నారు. ఇక్కడ కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు 4వ అధ్యాయము 33వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దేని గూర్చి సాక్ష్యం ఇచ్చారట? అందరు చెప్పాలి. ప్రభువైన యేసు పునరుద్ధానము గూర్చి వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు 5వ అధ్యాయము 30-31 వచనములో కూడా, మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణాస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఎంత చక్కటి విషయాలు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి పునరుద్ధానము గూర్చి అపోస్తలులు, యేసుక్రీస్తు వారి శిష్యులు ఎంత బలముగా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి యేసు వారి పునరుద్ధానమే సువార్తకు మూలమై ఉన్నది, సువార్తకు ఆధారమై ఉన్నది. ఈవేళ ఎవ్వరు ప్రకటించినా ధైర్యముగా, ఎవరు సువార్త ప్రకటించినా ఎందుకు ధైర్యంగా ప్రకటిస్తున్నారంటే, ఇదిగో చనిపోయిన యేసు వారు ఆయన సమాధిలో ఉండిపోలేదు, సమాధిలోని ఉండిపోలేదు, కానీ 3వ దినమున మృత్యుంజయుడుగా ఆయన లేచారు. ఆయన లేచారు. ఆయన లేవడమే సువార్తకు ప్రకటించడానికి ఆధారమై ఉన్నది. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక రెండవదిగా మనము చూచినట్లయితే, యేసుక్రీస్తు వారి పునరుద్ధానము పాపి యొక్క రక్షణకు ఆధారమై ఉన్నది. మీలో రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. మనకు ఆధారం ఏంటంటే ఆయన పునరుద్ధానమే. ఆయన తిరిగి లేవకపోతే మనం రక్షించబడతామా? చెప్పాలి. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మన రక్షణకు ఆధారం ఏంటి అంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే అని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని. ఈ మాట వినాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. అంటే ఒక పాపి ఎలా రక్షించబడుతున్నాడు, ఎలా మారు మనసు పొందాలంటే, అంటే యేసుక్రీస్తు వారు మరణించినారు అని నమ్మాలి. అంత మాత్రమే కాదు, కానీ 3వ దినమందు ఆయన లేచారు అనేది కూడా నమ్మాలి. అప్పుడే మనం రక్షించబడుతున్నాం. మన కొరకు లేకపోతే నా కొరకు ఆయన చనిపోయారు, ఇది నమ్మడమే కాదు, చనిపోయారని నమ్మడమే కాదు, కానీ ఆయన 3వ దినమందు తిరిగి లేచారు అని నమ్ముట ద్వారానే ఈ పాపికి ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే పాపి యొక్క రక్షణకు ఆధారమై ఉన్నదని మనవి చేస్తూ ఉన్నాను. అందుకే చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా 4వ అధ్యాయము 7వ వచనము నుండి కూడా అక్కడ మనం చూస్తే 3వ అధ్యాయములో శృంగారం అనబడే దేవాలయం దగ్గర ఒక వ్యక్తి, పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఒక వ్యక్తి ఉంటాడు. అతను దేవాలయం దగ్గర, ఆ దేవాలయంలోనికి వెళ్ళువారిని వచ్చువారిని భిక్షం అడుగుతూ ఉంటాడు.
అయితే పేతురు యోహానులు వెళ్ళే సమయంలో అక్కడ భిక్షం అడిగితే ఈ పేతురు యోహానులు మా వైపు చూడు అంటే ఆ వ్యక్తి ఏమైనా ఇస్తారేమో అని చెప్పి వాళ్ళ వైపు చూస్తున్నాడు. అటువంటి టైంలో మా దగ్గర వెండి నాణెములు మా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడు అంటే అతని పాదములు బలము పొంది లేచి నిలబడ్డాడట. లేచాడు, నిలిచాడు. అతను పుట్టినది మొదలుకొని లేవలేని స్థితి, పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నాడు. పేతురు గారు ఆ మాట చెప్పగానే అతని పాదములు బలపరచబడి నిలిచాడు, లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు, దేవాలయంలోనికి వారితో కూడా వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జరిగిన కార్యాన్ని ఆశ్చర్యపడుతున్నట్లు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఇదంతా కూడా ఉంది. అయితే అక్కడ పేతురు గారు కూడా చెప్పారు, ఇదిగో అందరూ ఆశ్చర్యపడి చూస్తూ ఉంటే ఇది మేం చేసినట్టుగా, మా భక్తి వల్ల, మా శక్తి వల్ల జరిగినట్లుగా మా వైపు చూస్తున్నారు. కాదు కాదు, మా శక్తి కాదు, మా భక్తి కాదు, కానీ ఇదిగో యేసుక్రీస్తు వారే, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి నామమందు విశ్వాసము ద్వారానే ఈ కార్యము జరిగింది అని చెప్పుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే విషయాన్ని ఇక్కడ కొంతమంది పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో ప్రధాన యాజకుడైన అన్న కయప, యోహానును, అలెగ్జంద్రును కొంతమంది అడుగుతా ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే, పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడగగా, అప్పుడు పేతురు గారు అంటున్నారు, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా, నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మీరు అడుగుతున్నారు కదా, ఈ వ్యక్తి ఎలా బాగుపడ్డారని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా, ఇదిగో వినండి నేను చెప్తున్నాను అని చెప్తున్నాడు. మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. అంతటితో ఆగిపోవడం లేదు, కానీ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తల రాయి ఆయను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి, మరి ఎవని వల్లను రక్షణ కలుగుదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనను. ఇప్పుడు కొడదాం చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మీరు సిలువేసి చంపారు కదా, దేవుడు ఆయన లేపారు. ఆయన నామములోనే, ఆకాశం క్రింద ఉన్న ఏ నామములో రక్షణ కలుగదు, కానీ ఇదిగో మీరు సిలువ వేసి చంపిన దేవుడు ఆయన లేపారు కదా, యేసుక్రీస్తు వారి నామముననే రక్షణ కలుగుతుంది అని ధైర్యముగా ఇక్కడ పేతురు గారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే పాపి యొక్క రక్షణకు ఆధారమై ఉన్నది. ఆయన పునరుద్ధానము, ఆయన పునరుద్ధానము లేకపోతే మనకు రక్షణ లేదు, రక్షణ లేదు అనబడే విషయాన్ని గమనించాలని, గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నైనా చెప్పండి. 2, 1 యేసుక్రీస్తు వారి పునరుద్ధానము సువార్తకు ఆధారమైంది. అవునా కదా? ఆయన పునరుద్ధానమే లేకపోతే మనం ఎలా ధైర్యంగా చెప్తామండి? అవునా కదా? ఆయన పునరుద్ధానమే లేకపోతే మనం ఎలా చెప్పగలుగుతాం? సమాధిలో ఉన్న యేసయ్య గురించి ఇప్పుడేం చెప్తామంటే, ఆయన సమాధిలో నుండి లేచారు, మరణాన్ని గెలిచారు, సమస్తాన్ని జయించారు, ఆయన జయశీలుడు, మృత్యుంజయుడు అని చెప్పగలుగుతాం. కాబట్టి పునరుద్ధానము సువార్తకు ఆధారమైంది. 2వది, యేసుక్రీస్తు వారి పునరుద్ధానము పాపి యొక్క రక్షణకు
ఆధారమై ఉంది. ఇక మూడోదిగా మనం చూస్తే యేసుక్రీస్తు వారి పునరుద్ధానము మానవుడు నీతిమంతుడుగా తీర్చబడుటకు ఆధారమై ఉంది. మానవుడు, నీవు, నేను నీతిమంతుడుగా లేక నీతిమంతురాలుగా తీర్చబడ్డానికి యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే ఆధారమై ఉంది. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఈ మాట వినండి. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఎంత చక్కటి మాట. ఏమంటున్నారు? మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడ్డారు, శ్రమపడ్డారు, సిలువ వేయబడ్డారు, మరణించారు. అంత మాత్రమే కాదు, మనము నీతిమంతులముగా తీర్చబడ్డానికి ఆయన లేపబడ్డారు. దేవునికే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే మనల్ని నీతిమంతులుగా తీర్చుచున్నది. అందుకే పౌలు గారు అంటున్నారు చూడండి, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. ఏంటంట? ఆయన లేపబడకపోతే నీ విశ్వాసము వ్యర్థమే. అంతేకాదు, ఇంకొక మాట అన్నారు అక్కడ, మీరు ఇంకా మీ పాపములలోనే ఉన్నారు. ఆయన లేపబడకపోతే, ఆయన పునరుద్ధానము జరగకపోతే, ఆయన తిరిగి లేవకపోతేనట మన విశ్వాసము వ్యర్థము అని మాట్లాడుతున్నారు. అంతేకాదు, మనము మన పాపములలోనే ఉన్నాము అని అంటున్నారు. ఇప్పుడు లేచారా? లేచారైనా కాబట్టి మన విశ్వాసం వ్యర్థమా? ఆయన లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థం అంటున్నారు. ఇప్పుడు లేచారు కాబట్టి మన విశ్వాసం వ్యర్థము కాదు, మన విశ్వాసం వ్యర్థము కాదు. అంతేకాదు, ఇంకొక మాట అన్నారు అక్కడ. ఏమన్నారు? మీరింకను మీ పాపములలోనే. ఎప్పుడు? లేపబడకపోతే మీరింకా మీ పాపములలోనే. ఆయన లేచారు కాబట్టి మనం ఇంకా మన పాపములలోనే లేము. ఎందుకంటే మన పాపములను కడిగే ఆయన రక్తము చిందించారు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన పునరుద్ధానుడయ్యారు. ఇప్పుడు చెప్పండి, మనం పాపులమా పరిశుద్ధులమా? ఒకనాటి కాలములో నేను పాపినే, కానీ నా పాపములను తీసివేయడానికి యేసుక్రీస్తు వారు రక్తము చిందించారు. ఆ రక్తాన్ని బట్టి, ఆ రక్తములో నేను కడగబడడాన్ని బట్టి నేను పరిశుద్ధుడను. నా పాపములు తీసివేస్తున్నారు. అంతేకాదు, ఆయన పునరుద్ధానమే నన్ను నీతిమంతునిగా నన్ను తీర్చిదిద్దింది. దేవునికే మహిమ కలుగును గాక. బోలో యేసు మా రాజుకు. అందుకే ఇంకొక మాట కూడా చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో, తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై మనుషులకందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమైనో అలాగే ఒక్క పుణ్య కార్యము వల్ల. అంటే ఆ పుణ్య కార్యం ఏంటంటే యేసుక్రీస్తు వారు మరణము. ఆ పుణ్య కార్యం ఏంటంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానం. ఆ కార్యము వల్ల కృపాదానము మనుషులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. బోలో యేసు మా రాజుకు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మూడవది ఏంటంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానము మానవుని నీతిమంతునిగా తీర్చబడుటకు కారణమైంది. ఆయన పునరుద్ధానము మన నీతిమంతులుగా తీర్చింది. కాబట్టి అందుకే చక్కగా అయ్యగారు ఒక కీర్తన రాస్తారు. పాపివని నీకెవడు చెప్పెను, పావనుడావై యుండగను. పాపివని నీకెవడు చెప్పెను, పావనుడావై యుండగను.
శాప మరణము రాదు నీకు, శాప మరణము రాదు నీకు, చావును చంపిన జీవము నేనే, చావును చంపిన జీవము నేనే, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నారు? పాపివని నీకెవడు చెప్పాను, పావనుడు అయి ఉండగా. సైతాన్గాడట నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి అని వాడు గుర్తు చేస్తా అంటాడట. ఇప్పుడు చెప్పండి, మనం పాపులమా పరిశుద్ధులమా నీతిమంతులమా? చెప్పాలి. ఇక్కడ ప్రభువే ఈ పాట పాడుతుంటే అయ్యగారు రాస్తారు, ప్రభువే పాడుతున్నారు. పాపివని నీకెవడు చెప్పాను. వాడు ఎప్పుడు కూడా నిన్ను బలహీనపరచడానికి, ఇదిగో నువ్వు పాపివి, పలానా తప్పు చేయలేదా, పలానా అపరాధం చేయలేదా, పలానా మాటలు మాట్లాడలేదా, పలాంది చేయలేదా, పలాంది చేయలేదా, అంటే వాడి పని ఏంటంటే ఎప్పుడు కూడా నీలోని తప్పులను ఎత్తి చూపించి నువ్వు పాపివి, నువ్వు అపరాధివి, నువ్వు దోషివి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాని మాట వినాలా? ఇలాగే డాక్టర్ మార్టిన్ లూథర్ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి సైతాన్ గాడు, ఇదిగో పెద్ద పరిశుద్ధుడు అని మురిసిపోతున్నావు, ఇదిగో నువ్వు చేసిన లిస్ట్ అని ఇంత పెద్ద పేపర్ తీసుకొచ్చాడట. లిస్టు, ఇదిగో నువ్వు చేసిన పాపాల లిస్టు, ఇదిగో ఇదిగో ఇదంతా అని వాడు తెస్తే, అప్పుడు లూథర్ గారు అన్నారంట, ఇవేనా ఇంకేమన్నా ఉన్నాయి అన్నాడట. ఇంతకీ లూథర్ గారు చేసిన పాపాలు వానికి ఎలా తెలుసు? మనము చేసే అపరాధాలు వానికి ఎలా తెలుసు? ఈ పాపాలు చేయించేది ఎవడు? వాడే కదా ప్రేరేపించేది. పండు తినమని ప్రేరేపించింది ఎవడు? వాడే. సర్పము అవ్వను తన కుయుక్తి చేత మోసము చేసెను. వాడే ప్రేరేపించేది, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి. కాబట్టి వానికి బాగా తెలుసు. ఇక్కడ లూథర్ గారు ఏమంటున్నారంటే, ఇదిగో ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ నేను చేసినవే కావచ్చు, ఇవన్నీ చేయించిన వాడు నువ్వే కదా అని అంటూ, ఈ పాపాలన్నీ కూడా నా యేసయ్య ఎప్పుడో క్షమించేశారు. ఆయన రక్తములో ఎప్పుడో నేను కడగబడ్డాను. కాబట్టి ఇప్పుడు నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడును అని అంటే వాడు సిగ్గుపడి తోక ముడుచుకొని వెళ్ళిపోయాడట. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ పొరపాటున వాడు లూథర్ దగ్గరికి వచ్చిన వాడు నీ దగ్గరికే పౌర్మాములకు వచ్చి, ఇదిగో నువ్వు ఇన్ని చేసావు, అన్ని చేసావు అని భయపెడితే ఏం చేస్తారు? మీరు కూడా ఏం చెప్పాలంటే ఇది నమ్మాలి. ఏం నమ్మాలంటే, ఓ సైతానా, ఇవన్నీ నువ్వు చెప్పినవన్నీ వాస్తవమే కావచ్చు, అయితే అవన్నీ ఒకప్పుడు, కానీ యేసుక్రీస్తు వారు నా పాపాలన్నీ క్షమించారు. ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా నా పాపాలు కడగబడ్డాయి. ఆయన పునరుద్ధానము ద్వారా నేను నీతిమంతుడును, నేను నీతిమంతురాలని నువ్వు చెప్పావనుకో, వాడు తోక ముడుచుకొని పూర్వమమ్మల్ని దాటిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పునరుద్ధానమే నీతిమంతునిగా మనల్ని తీర్చిదిద్దుతుంది. ఇది ఆధారం. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే విశ్వాసి యొక్క ఫలభరితమైన జీవితానికి ఆధారమై ఉన్నది. రోమపత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు. దేవునికే మహిమ కలుగును గాక. అంటే యేసుక్రీస్తు వారు లేపబడని ఎడల, ఆ జీవము మనలో లేని ఎడల మనము ఫలించలేము. ఇది గుర్తుపెట్టుకోండి. యేసువారు లేపబడకపోతే, యేసువారిలో ఉన్న జీవమే మనలో లేకపోతే మనము ఫలించలేం.
ఫలభరితమైన జీవితానికి రహస్యం ఏంటంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే. ఇప్పుడు చెట్టు ఉందంటే, చెట్టు అది పచ్చగా ఉందంటే దాంట్లో జీవం ఉందనా లేదనా? ఎండిపోయి ఉంటే జీవం లేదు, పచ్చగా ఉంటే. పచ్చగా ఉన్న చెట్టుకి కొరకు మనము ఎదురు చూస్తాం ఫలాల కొరకు, అవునా కదా? పూత వచ్చింది, పిందె వచ్చింది, తర్వాత కాయ వచ్చింది, ఫలము. కాబట్టి దాంట్లో జీవం ఉంది. అలాగే మనలో జీవము లేకపోతే, యేసుక్రీస్తు వారిలో ఉన్న జీవం మనలో లేకపోతే మనం ఫలించలేము. ఈవేళ మనం ఫలిస్తున్నామంటే కేవలము ఆయన జీవాన్ని బట్టే అనబడే విషయాన్ని గమనించాలి. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాను. అంటే మనం చనిపోయాం. అందుకే బాప్తిస్మం యొక్క అనుభవం ఏంటంటే, మనం చచ్చిపోతున్నాం, మళ్ళా మనము నూతనంగా జన్మిస్తున్నాము. పాపముల విషయమై మనం చనిపోతున్నాం, అందుకే క్రీస్తుతో కూడా మనము లేపబడ్డాము. అందుకే ప్రభు అన్నారు చూడండి, యోహాను సువార్త 10:10లో, గొర్రెలకు జీవము కలుగుటకును, ప్రభు అన్నారు ఇక్కడ, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును. ఏది సమృద్ధిగా? జీవము సమృద్ధిగా కలగడానికి నేను వచ్చి తిని. కాబట్టి గొర్రెలకు సమృద్ధిగా జీవం ఇవ్వడానికి, అందుకే ఆయన ప్రాణం అర్పించారు. అందుకే గొర్రెలకు సమృద్ధిగా జీవం ఇవ్వడానికే ఆయన తిరిగి లేచారు. ఆయన పునరుద్ధానము ద్వారా మనలో జీవము సమృద్ధిగా ఉంది కాబట్టే మనము ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాం. దానికి ఆధారం యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే. అందుకే ఆయన ఏమన్నారు? నేనే జీవం అన్నారు. నేనే జీవము అని సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. అంతేకాదు, ఆయన ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ, మొదటి వాడును కడపటి వాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను అని మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన యుగ యుగములు సజీవుడుగా ఉన్నారు. కాబట్టి ఈ యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే విశ్వాసి యొక్క ఫలభరితమైన జీవితానికి ఆధారమై ఉన్నది. మనం ఫలిస్తున్నామంటే మనలో జీవం ఉంది. నేను ఇందాక చెట్టు గురించి చెప్పాను కదా, చెట్టు ఫలిస్తుందంటే ఏమున్నట్లు? అలాగే మనం ఫలిస్తున్నామంటే జీవం. ఈ జీవం ఎక్కడిది? యేసుక్రీస్తు వారిలో ఉన్న జీవం. ఈ జీవం మనం ఎలా పొందుకోగలిగామంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానము ద్వారా అని గమనించాలి. ఇక 5వదిగా, విశ్వాసి యొక్క ప్రతి త్యాగానికి యేసుక్రీస్తు వారి పునరుద్ధానము ఆధారమై ఉన్నది, కారణమై ఉన్నది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరికీ మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. శిష్యులైన వారిని చూడండి ఒకసారి. శిష్యులు ఆయనను బంధించిన కాలములో, ఆయన్ను శ్రమ పెట్టే కాలములో 3.5 సంవత్సరాలు ఆయనతో కూడా ఉన్నటువంటి శిష్యులు, ఆయన కార్యాలు చూచిన శిష్యులు, బోధలు విన్న శిష్యులు, మేము నిన్ను విడిచిపెట్టము, నీ కొరకు అవసరమైతే చనిపోతాము అని చెప్పినటువంటి శిష్యులు ఆయన శ్రమ కాలంలో ఆయన విడిచి పారిపోయినట్లుగా మనం ఎరుగుదుము, అవునా కదా? విడిచిపెట్టారు. కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడినట్లు అనేక రుజువులతో తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. ఆ తర్వాత వారు యేసుక్రీస్తు వారి కొరకు ఎంతగా వారు త్యాగము చేస్తున్నట్లుగా, అంటే వారి జీవితాలే త్యాగము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యుల్లో చాలామంది చూడండి, పేతురు గారు ఇదిగో ఆయన తలకిందులుగా సిలువేయబడి చనిపోయారు. అలాగే తోమా గారు ఖడ్గముతో పొడవబడి
చనిపోయారు. బర్తులోమై బ్రతికుండగానే చర్మము వలవబడి చనిపోయారు. ఇంత త్యాగము ఎలా వచ్చిందంటే, ఎలా చేయగలిగారంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధాన్ని బట్టే. ఆయన పునరుద్ధానుడు అని తెలుసుకున్న తర్వాత వారు చేసిన ప్రతి త్యాగము దేవుని కొరకు హతసాక్షులైపోయారు. వీరే కాదండి, వీరి తర్వాత వచ్చిన ఎంతోమంది భక్తులు దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేస్తారు. వాళ్ళ కుటుంబాలు విడిచిపెట్టారు, భార్య పిల్లలు విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టి దేవుని కొరకు, దేవుని సేవ కొరకు బలైపోయిన వారు ఉన్నారు. విలియం కేరీ గారేమి, చాలామంది భక్తులు మనం చూడొచ్చు. భక్తి సింగ్ గారేమి, దేవదాసయ్య గారేమి, సాధు సుందర్ సింగ్ గారేమి. మరి నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, రాయలసీమ ప్రాంతానికి వెళ్ళమంటే ఇదిగో ఆ ప్రాంతాన్ని, పశ్చిమ గోదావరి జిల్లాను విడిచిపెట్టి రాయలసీమ ప్రాంతానికి వచ్చి అన్ని సంఘాలను విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, మరి మన అయ్య గారు అద్భుత్ కుమార్ అయ్య గారు రాయలసీమకు వచ్చి బలంగా సేవ చేస్తూ ఎన్నో లక్షలాది మందిని దేవుని వైపు తిప్పారే. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి విశ్వాసి యొక్క త్యాగము కావచ్చు, సేవకుని యొక్క త్యాగము కావచ్చు, ఎవరి త్యాగమైనా కావచ్చు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమే ప్రధాన కారణమై ఉంది. ఈ పునరుద్ధానాన్ని బట్టి ఈ త్యాగము వారు చేయగలుగుతూ ఉన్నారు. బైబిల్లో జైలు వేయబడ్డారు శిష్యులు. పౌలు గారు ఎన్ని శ్రమలు పొందారు, 7 రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు. కాబట్టి దీనికి ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే అని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఎన్నైనాయి చెప్పండి? 5 అయినాయి. మరలా ఒకసారి రిపీట్ చేద్దామా? చూడండి, త్వరగా చెప్తున్నాను. యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే సువార్తకు ఆధారమైంది. రెండోది, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం పాపి యొక్క రక్షణకు ఆధారమైంది. మూడోది, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మానవుడు నీతిమంతుడుగా తీర్చబడుటకు ఆధారమైంది. నాలుగోది, ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమే విశ్వాసి యొక్క ఫలభరితమైన జీవితానికి ఆధారమై ఉంది. ఇక ఐదోది, విశ్వాసి ప్రతి త్యాగానికి యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే ఆధారము. ఆరోదిగా మనం చూస్తే యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే విశ్వాసి యొక్క భద్రతకు ఆధారమై ఉన్నది. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక. చూడండి, నిరంతరం ఆయన జీవిస్తున్నారు. తన యొద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపన చేయడానికి ఆయన ఎలా ఉన్నారంట? నిరంతరము జీవించుచున్నారు. దాని తర్వాత గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన నిరంతరము జీవిస్తున్నారు. నిరంతరము తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఉండి ఆయన యొద్దకు వచ్చు వారి పక్షముగా ఆయన విజ్ఞాపన, నీ కొరకు నా కొరకు ఎవరైతే ఆయన యొద్దకు వస్తున్నారో వారి పక్షముగా నిరంతరం ఆయన ఏం చేస్తున్నారట? జీవిస్తున్నారు. వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నారు. మనము నమ్మిన దేవుడు ఆయన చనిపోవడమే కాదు, ఆయన తిరిగి లేవడమే కాదు, పరమునకు వెళ్ళిపోవడమే కాదు, ఆయన నిరంతరము జీవిస్తున్నారు. ఎవరైతే ఆయన యొద్దకు వస్తున్నారో ఆయన సంపూర్ణముగా మనల్ని కాపాడడానికే ఆయన శక్తిమంతుడై ఉన్నారు అని గమనించాలని, గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నువ్వు జబ్బులో ఉన్నా, నీ శ్రమలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, కష్టములో ఉన్నా, ఎటువంటి శ్రమలో ఉన్నా నిన్ను సంపూర్ణముగా కాపాడడానికి ఆయన జీవిస్తున్నారు. ఆయన శక్తిమంతుడై ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నామని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక చివరిగా ముగిస్తూ తెలియచేసే మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే విశ్వాసి యొక్క పునరుద్ధానానికి ఆధారమై ఉన్నది. మీకు అర్థమైంది మాట? యేసు వారి పునరుద్ధానమే ప్రతి ఒక్క విశ్వాసి యొక్క పునరుద్ధానానికి ఆధారము. అందుకే తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము
14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడెలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. కాబట్టి ఆయన ఎలాగూ తిరిగి లేచారో యేసునందు నిద్రించిన వారు కూడా తిరిగి లేస్తారు అనబడే మాటకు ఆధారం ఏంటంటే యేసు వారి పునరుద్ధానమే. అందుకే అక్కడ మార్తతో లాజరు చనిపోయిన కాలములో ఆయన చెప్పినటువంటి మాట 11వ అధ్యాయం యోహాను సువార్త 25-26 వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అంటే విశ్వాసి యొక్క పునరుద్ధానము. కాబట్టి క్రీస్తు నందుండి చనిపోయిన వారందరూ కూడా లేస్తారు అని బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడు లేస్తారో మనం ఎరుగుదాం, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ టైంలో. అందుకే బైబిల్ అదే చెప్తుంది కదా, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా మేఘముల మీద కొనిపోబడుదుము అని తెస్సలోనిక పత్రికలోనే వ్రాయబడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి యొక్క పునరుద్ధానానికి ఆధారం ఏంటంటే యేసువారి పునరుద్ధానమే. యేసువారి పునరుద్ధానం. ఆయన మరణించి ఎలాగూ లేచారు, క్రీస్తును నమ్మిన విశ్వాసి కూడా మరణించినా కూడా లేస్తాడు. ఎప్పుడు లేస్తాడంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ టైంలో. ఇంకొకటి నమ్మాలి ఇక్కడ మనము, తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి ఇక మరణము లేదు, ఇక మరణించాడు, అవునా? అలాగే విశ్వాసి చనిపోయినా తిరిగి లేస్తాడు. ఇక తిరిగి లేచిన తర్వాత విశ్వాసికి ఇక మరణం ఉంటుందా? చెప్పాలి, మరణం ఉండదు. ఒకసారి ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకొని 20వ అధ్యాయము 6వ వచనం, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై ఉందరు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. చూసారా, రెండవ మరణానికి అధికారము లేదు అంటే ఆత్మ మరణము లేదు. ఇక అంటే నిరంతరము ఆయనతో కూడా యుగ యుగాంతములు మనం జీవిస్తాం. మరణమే లేని రాజ్యము. మనము ఒక నిరీక్షణతో, క్రీస్తు యొక్క విశ్వాసి ఒక నిరీక్షణ కలిగి భయము లేకుండా జీవిస్తాడు. ఏంటంటే యేసయ్య ఎలాగో తిరిగి లేచారో నేను చనిపోయినా కూడా నేను తిరిగి లేస్తాను. యేసు వారికి ఇక మరణము లేదో నాకు కూడా తిరిగి లేచిన తర్వాత ఇక మరణము లేదు, ఇక మరణము లేదు. అట్టి విశ్వాసముతో, అట్టి నిరీక్షణతో ప్రతి ఒక్క విశ్వాసి జీవించగలుగుతున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని గ్రహించి మనం ఎంతో నిరీక్షణతో, విశ్వాసముతో ఈ లోకములో జీవించినంత కాలం భక్తితో మనం జీవించాలని, ఇవన్నీ కూడా మనం స్వతంత్రించుకొని నిత్య రాజ్యానికి సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాం. అట్టి ధన్యత దేవుడు మనకెల్లరకు మీకెల్లరకు అనుగ్రహించును గాక.